పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని తెలంగాణ ప్రాజెక్టు వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు మాతంగి కాలనీ వాసులు. తమ కాలనీని వేరే ప్రాంతానికి తరలించాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని కోరుతున్నారు. రామగుండం పట్టణం 39వ డివిజన్లోని మాతంగి కాలనీ తెలంగాణ పవర్ ప్లాంట్ ఆనుకుని ఉంది. పవర్ ప్లాంట్ నుంచి వెలువడే దుమ్ము, ధూళి, శబ్దాలతో కాలుష్య కోరల్లో చిక్కుకొని అల్లాడుతున్నారు కాలనీ వాసులు. గత 40 ఏళ్లుగా కాలనీలో నివాసం ఉంటున్నప్పటికీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఈ పవర్ ప్రాజెక్టు వల్ల విపరీతమైన కాలుష్యం నెలకొందని తెలిపారు. పలువురు క్యాన్సర్ బారిన పడి మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. మాతంగి కాలనీని ఎన్టీపీసీ యాజమాన్యంగా తీసుకుని వేరే చోట పునరావాసం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ఆకారపు జానకి. మేము మాతంగి కాలనీ వాసులం. మా ఒక విన్నపం ఎన్టీపీసీ వాళ్ళు స్వీకరించాలి. ఎందుకంటే మేము పడే ఇబ్బందులు, బాధలు ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు రాలేదండి. ఇప్పుడు వచ్చినామంటే మా బాధ మీరు వినాలి. పునరావసతి మాకు కంపల్సరీ కల్పించాలి. మా ఇంటి పక్కకైతే 2 భార్యాభర్తలు, 2 ఆడపిల్లలండి. వాళ్ళిద్దరు ఒకరు క్యాన్సర్, ఒకరు సోరియాసిస్, ఇట్లా చర్మ వ్యాధులతోని దాదాపు 7-8 మంది చనిపోయారు. ఇప్పటికీ కూడా 2-3 క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. మీకు మేము చెప్పేది అబద్ధం అనిపిస్తే మీరు రండి, ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. మేము కాదనడం లేదు. మేము స్వచ్ఛందంగా ఏ అల్లరి లేకుండా, ఏ ఇది లేకుండా మేము మాత్రం శాంతియుతంగా మీతో పోరాడాలని అనుకుంటున్నాం. మీరు మాకు న్యాయం చేయాలి. పునరావసతి కల్పించి మాకు ఇంటికో ఉద్యోగం, పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. మాకు లోకల్ వాళ్ళు ఏది ఉద్యోగం ఇవ్వడం లేక బయట దేశాలకు పోతున్నారు పాపం. బెంగళూరు అని, చెన్నై అని, వాళ్ళకు ఫుడ్ పడక ఈ ఇబ్బందులు చాలలేక మీరు మాకు న్యాయం చేయాలి. మేము గట్టి పోరాటం మాత్రం చేస్తున్నాం. 2 సార్లు ప్రజా స్వీకరణ మాత్రం రద్దు చేయడం జరిగింది. నమస్కారం అండి. నా పేరు ఆకారపు జానకి. మేము మాతంగి కాలనీ వాసులం. నమస్తే అండి. నా పేరు స్వరాజ్యం. నేను ఎన్టీపీసీలో రిటైర్ అయ్యి ఇక్కడ మేము ప్రశాంతంగా బ్రతకాలని మేము ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, మేము వచ్చి దీంట్లో పడ్డామని మేము చాలా భయంగా ఉన్నాము. అయితే ఇది 85లో స్థాపించబడినటువంటి ఎన్టీపీసీ ప్రాజెక్టు. అప్పుడు చిన్నగా ఉండడం వల్ల ఇక్కడ పెద్దగా ఏమి ప్రాబ్లం రాదనే ఉద్దేశంతో మేము ఇల్లు కట్టుకున్నాము. కానీ మన 2010లోనో 9లోనో తెలంగాణ ప్రాజెక్ట్ని స్థాపించారు. అప్పుడు కూడా మేమేం దీనికి అబ్జెక్షన్ ఏం పెట్టలేదు. ఎందుకంటే మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అన్న ఉద్దేశంతో ఆ టైంలో మాతంగి కాలనీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొంతమంది కలిపి వెళ్ళి ఎన్టీపీసీ వాళ్ళని సంప్రదించగా వాళ్ళు వచ్చి మీకేం పర్వాలేదమ్మా, మీకేం పొల్యూషన్ ప్రాబ్లం రాదు, మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మీకు కలుగు చేస్తామని చెప్పి అక్కడ అడ్డంగా ఒక గోడ కట్టారండి. ఆ గోడ దేన్ని ఆపుతుంది? రేడియేషన్ ఆపుతుందా, గాలిని ఆపుతుందా, పర్యావరణాన్ని ఇది చేస్తుందా చెప్పండి. ఆ గోడ కట్టి వాళ్ళ చేతులు దులుపుకున్నారు. ఆ దులుపుకోవడం వల్ల ఏమైందంటే మమ్మల్ని పొయ్యి మీద తీసి పొయ్యిలో వేసినట్టు అయింది. ఆ గోడ ఎత్తులో ఉంది, మా విలేజ్ టౌన్లో ఉంది. అక్కడి నుండి వచ్చి ప్రతి విధమైనటువంటి వాటర్ కానీ, కాలుష్యం కానీ, బొగ్గు నీళ్ళు కానీ ఇవన్నీ రావడం వల్ల ఏమైందంటే. నా పేరు పెందుర్తి ప్రదీప్. నేను మాతంగి కాలనీ నివాసిని. మేము మాతంగి కాలనీలో ఇల్లు కట్టుకుని ఏదో ఉండాలన్న ఉద్దేశంతో ఇల్లు కట్టుకున్నాం. కానీ ఇక్కడ పొల్యూషన్ ఎక్కువైపోయింది. సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్ ఎక్కువైపోబట్టి మేము ఇక్కడ నివాస యోగ్యంగా లేదు. ఇప్పుడు మాతంగి కాలనీ మమ్మల్ని ఎన్టీపీసీ వారు ఎక్కడికన్నా షిఫ్ట్ చేస్తారని అనుకున్నాం. చర్మ వ్యాధులు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్ వచ్చి 5 చచ్చిపోయారు. అనేక మంది ఇంకా రోగాలు మడిపడుతున్నారు. 2 రోజులకి 3 రోజులకి హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. మేమైతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే స్తోమత అయితే లేదు. కానీ ప్రాణం ముఖ్యం కాబట్టి చూపించుకుంటున్నాం. అదే ఎన్టీపీసీ ఎంప్లాయీస్కి అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ హైదరాబాద్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. మాకు కనీసం ఇంతకాలం అయిన కానీ ప్లాంట్ పెట్టి మాకు ఇక్కడ కనీసం ఫస్ట్ ఎయిడ్ ఒక డాక్టర్ను, సిస్టర్ను కూడా వేయలేదు. ఇక్కడ ఉంటే మాకు వాటర్ కూడా ఎన్టీపీసీకి మాకు ఒక 200 గజాలు ఉంటుంది. ఆ 10th ఫ్లాట్ నుంచి పైప్ లైన్ కూడా ఇప్పుడు ఉదయం అయితే ప్రతి రోడ్డు క్యాన్ పెట్టుకుని ఆ రింగ్ రోడ్ దగ్గర పోయి వాటర్ తెచ్చుకోవాలి. ఇటువంటి బాధల్లో మేము జీవిస్తున్నాం. కాబట్టి మా పనులు దయదలచాలని ఎన్టీపీసీ వారిని రిక్వెస్ట్ బ్యానర్లో అడుగుతున్నాం.
లేదంటే మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ప్రతి విషయంలోనే మాకు ఇబ్బందే. సౌండ్ పొల్యూషన్ అయితే ఎవరైనా చుట్టాలు వస్తే మాట్లాడుకోవడం లేదు. ఎక్కడి నుంచి దూర ప్రదేశాల నుంచి ఎవరైనా ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకోవడానికి కూడా వినపడని పరిస్థితి. నా పేరు ప్రకాశం జిల్లా పొదిలిలో వినియోగదారుల రక్షణ సమితి దినోత్సవం